పరిస్థితి ఉంటే ఇప్పుడు అలా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా రోజులు ఆలోచించి గతంలో ఎవరికి 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఒక రేషన్ కార్డు లేదంటే గవర్నమెంట్లో ఉన్న ఏ పథకం కూడా అందేది కాదు. ఏ పథకం రావాలన్నా కూడా రేషన్ కార్డు ఉందా, మీరు బిలో పావర్టీ లైనా కాదా అనేది చెక్ చేసేవాళ్ళు. ఒక రేషన్ కార్డు తీసి ఆనాడున్న కేసీఆర్ సీఎం గారు ఏం చేశారంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ పథకాలు అందరూ కూడా చూశారు. అలా కాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి ప్రభుత్వ పథకాలు అందాలని ఒక గొప్ప ఆలోచనతోటి కొత్త రేషన్ కార్డులు, ఆ కొత్త రేషన్ కార్డులే కాదు స్మార్ట్ కార్డు కూడా తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఏ ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఏ గవర్నమెంట్ పథకం కూడా మీరు రావాలంటే ఈజియెస్ట్ వేగా మీకు ఒక కార్డు ఉంటే అన్ని పథకాలు అందే విధంగా ఏ విధంగా అయితే మీకు తెలుసు. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే తినలేని పరిస్థితి, సన్న బియ్యం కొనలేని పరిస్థితి ఉండే. మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి కుటుంబానికి ఉన్న వాళ్ళకి 6 కిలోలు ఒక్కొక్కరికి ఇవ్వడం. ఈ రోజు అందరికీ ఆ సన్న బియ్యం రావాలంటే కొత్త రేషన్ కార్డుతో పాటు ఈ కార్డు ఉన్న వాళ్ళందరికీ అందాలని దక్కాలని ఒక ఆలోచనతో కాదు. కాబట్టి మీరు కూడా ఎవరెవరైతే కార్డు మీరు పొందుతున్నారో తీసుకుంటున్నారో వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఎవరని మీరు గమనించాలి. మా ముందున్న మహిళలకు అందరికీ తెలుసు, రోజు మాకు భోజనం పెట్టేది మీరే. కాబట్టి అన్నం ఉడికిందా లేదనేది ఒక పలుపు చూసి చెప్పగలుగుతారు అయినా లేదా అని. ఈ రోజు మా పథకాలు ప్రతి ఒక్కటి చూస్తే మీకు మొన్న విషయానికి వస్తే కూడా చీరలు ఇచ్చినప్పుడు కూడా గత చీరలు ఎలా ఉండే, ఈ చీరలు ఎలా ఉందో కూడా మీకు తెలుసు. గత పరిస్థితికి ఇప్పుడు పరిస్థితి కంపేర్ చేసుకొని వారు లేనిపోని మాటలు ఎక్కువ చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే